ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపైన కేసీఆర్ న్యాయ పోరాటం చేసే అవకాశం కనిపిస్తోంది. తన రిప్లైలో ప్రస్తావించిన అనేక అంశాల ఆధారంగానే కోర్టును ఆశ్రయించాలన్న ఆలోచన బీఆర్ఎస్ పెద్దలు చేస్తున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రత్యేక విచారణ బృందం మధ్య ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇప్పుడు స్థలం సమయం చుట్టూ తిరుగుతున్న ఒక పెద్ద న్యాయపరమైన పోరాటంగా మారింది. సిట్ అధికారులు ఫిబ్రవరి 1న విచారణకు హాజరు కావాలని గట్టిగా పట్టుబడుతుంటే కేసీఆర్ మాత్రం తనదైన శైలిలో లా పాయింట్లను తెరపైకి తెచ్చి మున్సిపల్ ఎన్నికల తర్వాతే దీనిపైన స్పందిస్తారనే సంకేతాలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ న్యాయ నిపుణులు సిద్ధం చేస్తున్న వ్యూహాలు కోర్టుకు వెళ్లే అవకాశాలపైన మేధోమదనం జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. ఎర్రవల్లకే రావాలంటున్న కేసీఆర్, మున్సిపల్ ఎన్నికల తర్వాతే విచారణ ఉండాలంటున్న కేసీఆర్, న్యాయ పోరాటానికి కసరత్తు, కేసీఆర్ మౌనం వెనుక వ్యూహం. ఇక స్టోరీలోకి వెళ్తే సిట్ అధికారులు కేసీఆర్ కు జూబ్లీహిల్స్ లోని నందినగర్ నివాసంలో నోటీసులు అందజేయగా ఆయన తన నివాసం ఎర్రవల్లి ఫామ్ హౌస్ అని క్లియర్ గా చెప్పారు. సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం 65 ఏళ్లు పైన పడిన వ్యక్తులను వారి నివాసంలోనే విచారించాలి. అయితే సిట్ అధికారులు ఆయన ఎన్నికల అఫిడవిట్లో నందినగర్ అడ్రస్ ఉందని, కాబట్టి అక్కడే విచారణకు రావాలని కోరుతున్నారు. చట్టం ప్రకారం ఒక వ్యక్తి ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారో ఆ ప్రదేశాన్నే నివాసంగా పరిగణించాలని, ఫామ్ హౌస్ కూడా తన నివాసమేనని కేసీఆర్ వాదిస్తున్నారు. ఈ పాయింట్ మీద ఆయన కోర్టును ఆశ్రయించి లొకేషన్ మార్పు కోసం స్టే కోరే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 14 వరకు తనకు సమయం కావాలని కేసీఆర్ కోరారు. అయితే సిట్ మాత్రం కేవలం ఒక్కరోజు వ్యవధి ఇచ్చి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. విచారణాధికారికి విచారణ జరిపే హక్కు ఉన్నప్పటికీ సాక్ష్యం చెప్పే వ్యక్తికి ఉన్న వెసులుబాటును కాలరాయకూడదని బీఆర్ఎస్ న్యాయ నిపుణులు చెప్తున్నారు. అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఏముందో సిట్ కోర్టుకు వివరించాల్సి ఉంటుందని వారు వాదిస్తున్నారు. సిట్ తీరును చూస్తుంటే ఇది కేవలం విచారణే కాదు, మున్సిపల్ ఎన్నికల ముందు పార్టీని దెబ్బతీసే రాజకీయ కుట్ర అని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అందుకే కేసీఆర్ నేరుగా విచారణకు వెళ్లకుండా సిట్ నోటీసులకు సవాలు చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ లేదా విచారణ వాయిదా కోరుతూ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాక్షులుగా పిలిచే వ్యక్తులకు వారి అనుకూలమైన సమయం, స్థలాన్ని ఎంచుకునే హక్కు కొంతమేర ఉంటుందని గతంలో కొన్ని తీర్పులు స్పష్టం చేసినందున ఈ పాయింట్తోనే కేసీఆర్ కోర్టును ఆశ్రయించవచ్చు. ఇదే అంశాన్ని సిట్కు రాసిన రిప్లైలో కూడా కేసీఆర్ ప్రస్తావించారు. కేసీఆర్ ఇప్పటి వరకు ఈ నోటీసులపైన బహిరంగంగా స్పందించలేదు. కానీ ఆయన తన లాయర్ల ద్వారా సిట్కు పంపిన ప్రత్యుత్తరంలో ప్రతి మాటను చాలా జాగ్రత్తగా తూచి ఉపయోగించారు. సిట్ కోరుతున్నట్లుగా నందినగర్లో విచారణకు హాజరైతే తదుపరి విచారణలన్నీ నగరంలోనే జరుగుతాయని, అదే ఎర్రవల్లైతే ప్రశాంతంగా న్యాయ పోరాటం చేయొచ్చని ఆయన భావిస్తున్నారు. సిట్ అధికారులు ఆదివారం మధ్యాహ్నం నందినగర్ చేరుకునే లోపే కోర్టు నుంచి ఏదైనా మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోవాలన్న ప్రయత్నాల్లో బీఆర్ఎస్ న్యాయ విభాగం అయితే ఉంది. మరి ఫిబ్రవరి 1న కేసీఆర్ సిట్ ముందు నిలబడతారా, లేక కోర్టు మెట్లు ఎక్కి స్టే తెచ్చుకుంటారా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆదివారం అందుబాటులో ఉండాలని సూచించారు. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరపాలని ఆదేశించారు. విచారణకు నందినగర్ నివాసంలో అందుబాటులో ఉండాలని సిట్ ఆదేశించింది. ఆయన అభ్యర్థించినట్టుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ప్రశ్నించేందుకు నిరాకరించారు అధికారులు. కేసీఆర్ 65 ఏళ్ల పైబడిన వ్యక్తి కాబట్టి సిఆర్పిసి సెక్షన్ 160 నిబంధనల ప్రకారం ఆయనను పోలీస్ స్టేషన్కు పిలవకుండా ఆయన నివాసంలోనే విచారించాల్సి ఉంటుంది. అందుకే సిట్ అధికారులు ఆయనను హైదరాబాద్లోని నందినగర్ నివాసాన్ని ఎంచుకోవాలని సూచించారు. హైదరాబాద్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారించడానికి నిరాకరించారు. దర్యాప్తు సౌలభ్యం కోసం భద్రతా కారణాల దృష్ట్యా విచారణను హైదరాబాద్లో నగర పరిధిలోనే నిర్వహించాలని సిట్ అయితే నిర్ణయించింది. దీనిపైన స్పందించిన కేసీఆర్ తరపు వర్గం చట్ట ప్రకారం వ్యక్తి ఎక్కడ నివసిస్తే అక్కడే వచ్చి విచారించాలని, ఫామ్ హౌస్ కూడా తన నివాసమేనని వాదిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రారంభమైనప్పటి నుంచి అనేక మంది పోలీసు ఉన్నతాధికారులు జైలుకు వెళ్లారు. మరికొందరు కీలక సాక్షులుగా మారారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న ఉన్నతాధికారులు కేవలం
కేసీఆర్ ఆదేశాలతోనే పనిచేశారా లేక ఈ డేటా వినియోగం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఏమున్నాయి అన్న కోణంలో సిట్ ఆయన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే అరెస్ట్ అయిన అధికారులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే ఈ నోటీసులు జారీ అయినట్టు సమాచారం. కేసీఆర్ కు నోటీసులు అందడంతో బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ వేధింపులని, కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి నోటీసులు ఇస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.